ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పితాత్వం మాతాత్వం ధైతితనయస్త్వం ప్రియా సుహృత్ త్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చసి జగతం త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యాహి తవైవాస్మి వరః. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో జ్యేష్ఠమాసం అమావాస్య, ఈ యొక్క అమావాస్య 5వ తారీఖు 7:54 సాయంత్రం ప్రారంభమై 6వ తారీఖు 6 గంటల వరకు సాయంత్రం వరకు ఉంటుంది ఈ యొక్క అమావాస్య. అయితే మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగా ఈ అమావాస్యలో మనం ఏదన్నా ఒక చేస్తే మనకి దానికి రెట్టింపు ఫలితాలు వస్తుంది అన్నట్లుగా గత మనం అందరు కూడా చెప్పుకున్నాం. అలాగే ఈ యొక్క జ్యేష్ఠ మాసం యొక్క అమావాస్య గురించి విశిష్టతను మనం పెద్దల వచనాలుగా మనం తెలుసుకుందాం. అయితే మనకు పూర్వీకుల్ని స్మరణ చేసుకుంటానికి ఈ యొక్క జ్యేష్ఠ మాసం యొక్క అమావాస్యగా పవిత్రమైనటువంటి రోజుగా మనకి చెప్తూ ఉంటారు. అయితే మనకి మనకు 12 అమావాస్యలో ఈ యొక్క అమావాస్య పెద్దలను మనం స్మరించుకుంటానికి ముఖ్య ఉద్దేశంగా చెప్పబడుతుంది అన్నమాట. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో మరియు శని జయంతి మరియు వట సావిత్రి అన్నట్లు కూడా వ్రతం కూడా కొన్ని ఈ యొక్క మనకి అమావాస్య జ్యేష్ఠ అమావాస్య గురించి ప్రత్యేకించి చెబుతూ ఉంటారు. అయితే మనం పెద్దల్ని ఆశీర్వాదం కోసం వివిధ రకమైనటువంటి వారిని స్మరించుకోవడానికి పూజలు మరియు విచారమైనటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా ఈ యొక్క జ్యేష్ఠ మాసం అమావాస్య రోజున ఆచరించడం, అలాగే పితృదేవతలకి పిండదానం కానీ పితృదోషాలు కానీ మరియు నక్షత్ర శాంతి గురించి హవనాల కార్యక్రమం కూడా ఈ యొక్క జ్యేష్ఠ మాసం యొక్క అమావాస్య రోజున ముఖ్యంగా చేస్తూ ఉంటారు. అలాగే దాన ధర్మాలు ముఖ్యంగా ఈ యొక్క అమావాస్యకి విశేషమైనటువంటి ఫలప్రదంగా ఇస్తుందని చెప్తారనమాట. అయితే మనం ఆలయాలకి సందర్శనగా వెళ్ళటం మరియు పవిత్రమైనటువంటి గంగానది లేదంటే మనకు తీర్థ జలాలతో సంప్రోక్షణ చేయటం మరియు పెద్దవాళ్ళ పేరు మీద ఇతరులకి మనం అన్నదానం లాంటి కార్యక్రమాలు చేయడం కూడా ఈ యొక్క జ్యేష్ఠ మాసం యొక్క అమావాస్య యొక్క విశేషం. అయితే మనం అనుకున్నాం కదా వట సావిత్రి అని కూడా అనుకుంటున్నాం కదా, ఇది వివాహమైనటువంటి స్త్రీలు తన యొక్క భర్తల యొక్క క్షేమం కోసం ఆ రోజున ఏం చేస్తారంటే తెల్లవారుజామునే అన్నీ చేసుకుని వివిధమైనటువంటి అలంకరణగా వెళ్ళి ఒక మర్రి చెట్టుకి పూజ చేయడం అనేది ఈ వట సావిత్రి వ్రతం యొక్క విశేషం. అలా చేయడం వల్ల వారి యొక్క భర్తల యొక్క యోగక్షేమాలన్నిటికీ కూడా ఆ యొక్క స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవెల్లా ఉంటాయి అన్నట్లుగా చేస్తూ ఉంటారు. అలాగే మనం ముఖ్యంగా ఈ శని జయంతి అని కూడా ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్యకి ప్రాధాన్యత. అయితే మనకి కర్మానికి న్యాయానికి కూడా అధిదేవత అయినటువంటి యొక్క శని యొక్క ప్రభావం మనకి ఉన్నట్లయితే మనకి మన యొక్క నడవడికలో కానీ ఆదాయ విషయంలో కానీ ఎటువంటి అన్నింటిలో కూడా ఈ యొక్క శని యొక్క అనుగ్రహం మనకి తప్పనిసరిగా ఉండాలన్నట్లుగా చెప్తారు. కాబట్టి ఈ రోజున ఆ యొక్క అమావాస్య రోజున శని భగవంతుడికి గౌరవార్థంగా మనకి ఈ యొక్క అమావాస్య అంకితం చేయబడినట్లుగా పెద్దలు మనకి శాస్త్రవచనాలుగా చెప్తారు అనమాట. ఈ రోజున మనం ఏంటంటే ప్రజలు తమ ప్రార్థనను భగవంతునికి సమర్పించి ఆ యొక్క శని భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందడానికి ఈ యొక్క అమావాస్య ఉపయోగపడుతుంది. అయితే మనం చేయవలసింది ఏంటంటే ఉదయాన్నే స్నానం చేయటం, అంటే సంకల్ప మాత్రం చేత మనం మామూలుగా ప్రతి ఒక్క పుణ్యజనాలు కూడా చేయకుండా పోయినా గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అన్నట్లుగా ఆ పవిత్ర భజాలని మంత్రోచ్చారణ సంకల్ప సిద్ధంగా సంప్రోక్షణ చేసుకుని యథాప్రకారంగా
స్నానం ఆచరించి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం అనేది కూడా ఈ యొక్క జ్యేష్ఠ మాసం అమావాస్యలో ముఖ్యోద్దేశం. అలాగే ఆ రోజున మనకి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాం. మరియు ఒక పితృతర్పణంగా మన యొక్క పెద్దల పేరు చెప్పి ఒక బ్రాహ్మణునికి మనకి స్వయంపాక దానం కానీ, లేదంటే ఆహ్వానించి ఒక భోజన కార్యం పెడతాం కానీ, వారి పేరు మీద ఏదైనా వస్త్రదానం చేయటం కానీ, మరియు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన పెద్దల యొక్క అనుగ్రహం, ఆశీస్సులు ఆ యొక్క కుటుంబానికి ఒక రక్షగా ఉన్నట్లుగా కూడా ఈ యొక్క అమావాస్య యొక్క చెబుతుంది. కాబట్టి ఈ యొక్క జ్యేష్ఠ మాసం అమావాస్య రోజున మన పెద్దలను కనుక పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం ఉన్నట్లయితే స్వామి యొక్క కృప కూడా తోడయ్యి ఆ యొక్క కుటుంబానికి ఒక నిర్దేశితమైనటువంటి మార్గంలో ఎటువంటి అనారోగ్యాలు కాకుండా, ఆదాయానికి కాకుండా అన్నింటికీ కూడా ఒక విధమైనటువంటి సంపదను, శ్రేయస్సును కూడా కలిగించినట్లుగా ఈ యొక్క అమావాస్య చెప్తుంది. మనం చేయవలసింది ఆ యొక్క కార్యక్రమం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే యొక్క మంత్రోచ్చారణతో ఆ యొక్క బ్రాహ్మణులు కనుక మనకి వస్త్రదానమే కావచ్చు, అన్నదానమే కావచ్చు, స్వయంపాక దానం కూడా ఈ యొక్క అమావాస్య రోజు ఇచ్చిస్తే వారి యొక్క కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క పితృదేవతల యొక్క ఆశీస్సులు ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.